எல்லாருக்கும் வணக்கம். అవసరమా? ఇది స్టేషనే కాదు, నాలాంటి ఎప్పుడో ఒకసారి వచ్చి దిగుతాడని కట్టినారు ఇదంతా. అల్లంపూర్ జోగులాంబ టెంపుల్కి వెళ్తున్నాం. మార్నింగ్ లేసి టక్టక రెడీ అయ్యి వస్తున్నాం అనమాట. ఈరోజు కూడా పరిగెత్తించి ఎక్కించాడు గైస్ ట్రైన్. గగన్తో జర్నీ అంటే అలాగే ఉంటుంది. 7:15 ట్రైన్ వచ్చింది. 7కి బయలుదేరాం ఇంట్లో నుంచి ప్రశాంతంగా టీ తాగి బయలుదేరి ట్రైన్ ప్లాట్ఫామ్ మీద అప్పుడు వెళ్ళి వెళ్ళి టికెట్ కొనుక్కొని సరపోయి ఎక్కామన్నమాట. కాకపోతే ట్రైన్ ఆగుండింది కాబట్టి సరిపోయింది. ఒక 10 minutes ఆపాడు ట్రైన్ ప్రాపర్గా. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కడుతున్నారు, ఇప్పుడు కట్టారు, డెవలప్ చేశారు. మొత్తం టెంపుల్ లాగా కడుతున్నారు. మేబీ శక్తిపీఠం, దానివల్ల అట్లా మారుస్తున్నారు. కర్నూలు రీజన్ రైల్వే స్టేషన్ ప్రశాంతంగా ఉంది. కర్నూలు తరపున ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉంటే వాళ్ళందరికీ బాగా తెలిసేది. ఇక్కడైతే ఒక నేమ్ బోర్డు కూడా లేదనమాట. నేను ఇదేనా స్టేషన్ అని అడుగుతాను. ఇప్పుడు అడుగుదాం స్టేషన్ మాస్టర్ అడుగుదాం, ఏంటి సార్ బోర్డు కూడా పెట్టాలి అని అడుగు. చిన్నపిల్లలు మేము ఎట్టదిగా అలా తప్పిపోతే రెస్పాన్సిబిలిటీ. వేర్ ఇస్ మై ట్రైన్ ఉంటుంది అనుకో, ఎదుక్కోవచ్చు. బట్ నా దగ్గర అది కూడా లేదు. సింగిల్ ప్లాట్ఫామ్, బట్ ఒక రోడ్డు, అటు పక్క పిల్లలు, ఒక జోగులాంబ అక్కడ ఉంది. ఇక్కడ బస్సెస్ లేవు, ఆటోస్ ఉన్నాయి. కాకపోతే ఆటో వాళ్ళు ఎవరు లేరని రామన్నారు. సపరేట్గా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. ఎవరు రాలేదు. చిన్న బస్సు అన్నా రావాలి, లేదంటే ఇంకెవరన్నా వస్తానే ఎక్కేసి వెళ్ళాలి. వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, కాకపోతే అంత కార్స్లో వెళ్తున్నారు. ఈ ఆటో వస్తుంది, వీళ్ళని అడుగుదామా? లాస్ట్ ఫైనల్గా ఒక ఆటో దొరికింది. వెనక్కి కూర్చొని వెళ్తున్నాం. ఎంత కార్లు వెళ్ళే అవునా? లాస్ట్కి ఒక్కటి దొరికి ఒక ఆటో వచ్చింది. అంతకుముందు ఒక ఆటో వచ్చింది కదా, వాళ్ళు అల్లంపూర్ ఊరు వరకు వెళ్తామన్నారు, టెంపుల్కి వెళ్ళమని చెప్పారనమాట. అందుకని ఎక్కలేదు. ఫైనల్గా ఇది ఎట్లా ఆగారు వెనక మా కోసమే, స్పేస్ ఉందా అన్నట్లు. బట్ వెళ్ళే దారి బాగుందనమాట. వ్యూ కాకపోతే కూర్చోడం వెనక్కి కూర్చున్నాం కానీ వెనక స్పేస్ లేదు, తక్కువ ఉంది స్పేస్. సో అందుకని ఇది పెట్టారు అనమాట. దానివల్ల నేను కాళ్ళు పూర్తిగా కూర్చోలేను, అటు కాళ్ళు పెట్టుకోలేము అన్నట్టు ఉంది.
అంతా బట్ వెళ్ళే దారి బాగుంది. అంతా పత్తి పంటలు, పొలాలు, ఆకు, అదే చెరకు ఏదో ఉన్నట్టుంది అక్కడ. మొక్కజొన్న. అది పత్తి. ఇది పత్తి. టిఫిన్ చేయలేదు. టిఫిన్ తిందామని అనుకున్నాం. టిఫిన్ ఏది లేదు. బసవేశ్వర సర్కిల్ అంట. లాస్ట్ టైమే వెళ్దామా అని చెప్పని అనుకున్నాం అనమాట. కాకపోతే అప్పుడే ఇంట్లో పెళ్ళి హడావిడి ఇవంతా రెస్ట్ తీసుకున్నామని ఫిక్స్ అయ్యాం. బట్ దర్శన ప్రాప్తి రస్తు నేనైతే ఫస్ట్ టైం నేను చాలా విన్నాను అనమాట. రవీనా కూడా చెప్పింది అక్కడ బాగుంటుంది, అది ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇది ఇది అనమాట. బేసిక్గా ఇప్పుడు ఖచ్చితంగా పోవాలని అనుకోవడం రీజన్ రవీనా అట్లా అది పనిగా చెప్పింది. బాగుంటుంది రా వెళ్ళండి అంటే. అది చిన్నప్పటి నుంచి చూస్తుంది, మళ్ళీ మళ్ళీ పోతుంది వస్తుంది. నేనైతే ఫస్ట్ టైం అనమాట. నాకు తెలిసింది వెళ్ళాలా. సో కంచికి వెళ్ళండి. సో చూద్దాము. లైఫ్ అసలే ఏమంటారు రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉందన్నమాట. ఎంత పాజిటివ్ బూస్ట్ వస్తుందేమో అని చెప్పిన ఒక చిన్న హోప్. ఏం జరిగినా మనం మంచిగా, కాకపోతే ఇంకొంచెం మంచి జరిగితే ఇంకా మంచిది కదా, అందుకని చెప్పనమాట. ఫైనల్లీ వి రీచ్డ్ పావనపుత్ర రెసిడెన్సీ అంట. ఆటోకి వచ్చాం అక్కడి నుంచి. జోగులాంబ గుడి వెనుక అలంపూర్. సో ఇది బ్యాక్ సైడ్, ఫ్రంట్కి వెళ్ళాల. బ్యాంగిల్స్ షాప్స్ ఉన్నాయి. బ్యాంగిల్స్ బుట్టలు అక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. అన్నదాన సత్రం ప్రసాదం స్కీమ్ భవనంలోకి మార్చబడినది. గుళ్ళు ఇవన్నీ జాగ్రత్తగా రిజర్వ్ చేసి పెట్టారు. మొత్తం ఎక్కడ పాలిస్తుంది. ఇది నృత్యకళ నైపుణ్యము, హస్తకళ నైపుణ్యము, ప్రావీణ్యం నుంచి ఇప్పుడే శివయ్య దగ్గర దర్శనం అయిపోయింది. ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం. అయ్యో నేను ఎట్లా ఎక్కాలి కదా అని పట్టుకో. థ్యాంక్ యూ. అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం. కానీ ఇక్కడ అంతా ఎక్కువ బ్యాంగిల్స్ అమ్ముతున్నారు కదా. అమ్మవారి టెంపుల్ దగ్గర బ్యాంగిల్స్ ఎక్కువ అమ్ముతారు. అదనమాట టెంపుల్. శక్తిపీఠంలో అంత ఫాస్ట్గా దర్శనం అవుతుంది నేను ఫస్ట్ టైం చూసాను. ఎవరు లేరు, జనాభా చాలా తక్కువ నింది, ప్రశాంతంగా ఉన్నింది. అండ్ కరెక్ట్ మేము హారతి ఇచ్చారనమాట. అప్పుడే ఎవరు పూజ, అది కుంకుమ పూజ చేయించుకుంటున్నారు, అది అయిందని చెప్పి హారతి అది ఇచ్చారు, చెప్పారనమాట. నాకు అసలు తెలియదు. బేసిక్గా 5వ శక్తిపీఠం అంట. ఇక్కడ అమ్మవారిది అప్పర్ టీత్ పడిందంట. సో చెప్పారు, పూజారి చెప్పారు. నాకు అప్పటిదాకా తెలియదు. ఇక్కడ అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అవయవం పడింది కదా, ఇక్కడ ఏది పడింది అనేది తెలియదు అనమాట. ఆయన చెప్పేవరకు 5వ శక్తిపీఠము అప్పర్ టీత్ పడింది ఇక్కడ అని చెప్పి ఆయన చెప్పారు. దర్శనం అయితే బాగా అయింది. ఇక్కడ ఎవ్రీ పౌర్ణమికి అమావాస్యకి ఇక్కడ యాగశాల, ఎవ్రీ పౌర్ణమి ఎవ్రీ 15 డేస్కి హోమం చేపిస్తారు. పెళ్లి కాని వాళ్ళు, అప్పులు తీరాలి అనే వాళ్ళు. మళ్ళీ అక్కడ కూడా ఏదో కామాక్షి అమ్మవారు ఏదో ఉందన్నమాట. పిల్లలు పుట్టిన వాళ్ళకి కూడా అక్కడ ఏదో పూజ చేస్తారు. రేణుకాదేవి ప్రతి మంగళవారము, శుక్రవారము మార్నింగ్ 7:30 to 11:30 చేపిస్తారు. అదే ఓం శ్రీ మాత్రే నమః. తుంగభద్ర నది.
ప్రశాంతంగా ఉంది చాలా. ఎవరో తెడ్డులో వెళ్తూ ఉన్నారు. బాగా వర్షాలు పడినండి, బాగా నిండుగా ఉంది చూడు. అని నరకుడి ఫైనల్లీ దర్శనం అయిపోయింది. ఇంకా బై ద వే వాచ్ మా మామయ్య టూర్కి వెళ్ళినప్పుడు షిరిడీలో కదా తీసుకుంది, షిరిడీలోనో ద్వారకాలోనో ఎక్కడో తీసుకున్నారనమాట. ద్వారక అంట. తిందాం, ఇక్కడే తిందాం, బాగుంది కదా ప్రశాంతంగా. ఖచ్చితంగా రావాలా, బాగుంటుంది, బాగుంది. నాకైతే బాగుంది అనమాట ఫీలింగ్. జనం లేనప్పుడు, పైగా జనం లేదు కదా, ఇంకా చాలా బాగుంది. జనం ఉన్నప్పుడు వచ్చి ఎట్లుండేదో తెలియదు. ప్రియా దుంకుతా అని ఛాలెంజ్ చేసింది. అంత సీన్ లేదు, నాకు అసలు చచ్చేంత భయం. తల మీద నీళ్లు చల్లుకున్నాను ఇందాక. వేరే అక్క అన్న ఏముంది, పాచుందా అక్కడ? ఓకే, సో అనమాట చాలా లోతుంది, వెళ్ళొద్దు అని చెప్పారనమాట అక్క వాళ్ళు. ప్రశాంతంగా సరే ప్రసాదం తీసుకొచ్చుకున్నా. పెట్టుకున్నాను ప్రసాదం తీసుకోమంటే పులిహోర టేస్ట్ లేదు, పుల్లగా ఉంది కానీ పులిహోర లాగలేదు. వేడిగా వాటర్ చుట్టూ ఇట్లా పైకి వచ్చి వాటర్ వచ్చేసాయా గుళ్ళోకి? వరదలు వచ్చినాయి కదా అప్పుడు, ఇంటర్లో ఉన్నప్పుడు ఒకసారి వచ్చే వరదలు, ఆ తర్వాత ఇప్పుడు వచ్చే 2007లో. 2007 దాకా వెళ్ళాను, 2015-16లో వచ్చాయి. 15-16 8 వచ్చినాయి. ఇక్కడ రాలే, నేను చెప్పేది మా సైడ్ వచ్చాయి. తుంగభద్ర పడతాడు అప్పుడు వచ్చేసాయి గుళ్ళోకి వాటర్. కర్నూలు మునిగిపోయింది మొత్తం, అలంపూర్ అంతా మునిగిపోయింది. అవునా? సగం విగ్రహాలు పగిలిపోయినాయి, బయట నంది కూడా. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే నంది విగ్రహాలన్నీ పగలగొట్టేశారు. ఇక్కడికి ఇంకొక ఎంట్రన్స్ ఉందన్నమాట గుడి, అక్కడ మసీదు ఉంది. ఇక్కడ మళ్ళీ ఇదంతా గుడి ఎంట్రన్స్, గుడి మధ్యలో మసీదు ఉంది బేసికల్గా. ఎందుకు అనేది నాకు తెలీదు. కాదని చెప్పి ఇది ఒక కాంట్రవర్షియల్ టాపిక్ అని చెప్పి
మీకు ఎవరికన్నా తెలుసా హిస్టరీ, అసలు ఏం జరిగింది ఏంటి యాక్చువల్ ఇది? అది ఉంది, దాని వెనకాల పాత ఇది గుడి ఇది ఉంది. మేబీ గుడికి పక్కన ఆనిచ్చి గుడి పక్కన ఆనిచ్చి కట్టారు. ఇంటికా డైరెక్ట్ కర్నూలుకి వెళ్ళి కర్నూలు నుంచి కర్నూలుకి వెళ్ళాలి. ట్రైన్ అనుకుందన్నా అనుకుండేదే కర్నూలులో ఉంది. ఇక్కడ లేదా ఇక్కడ స్టాప్ లేదు. చూడు ఏమైనా ఉన్నాయేమ్మా? లేదు, గోయింగ్ బ్యాక్ హోమ్. భయపడుతుంది, వణుకుతుంది. కర్నూలు రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదనమాట, డైరెక్ట్ ప్రసాదం తిన్నాం. అక్కడ తినేసి ఇంకా బయలుదేరేసాం ఇంటికి. అక్కడి నుంచి ఆటోలో స్టార్ట్ అయ్యాం. ఇక్కడ స్టేషన్ అక్కడ దిగి నడుచుకుంటూ స్టేషన్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇప్పుడు హజరత్ నిజాముద్దీన్ దానికి వెళ్తున్నాం. ఇంటికి వచ్చేసాం గైస్. ఫుల్ వర్షం పడుతుంది. ఇప్పుడు తిన్నాము. చిల్ అయిపోయినాడు.